నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి మీదకి ఆకాశము తెరవబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఏమర్థమవుతుందండి మనకి? శబ్దం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు అంటే పరలోకము నుంచి పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి ఎవరు ఆజ్ఞాపించారండి? తండ్రి ఆజ్ఞాపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు క్రీస్తు ప్రభువారిలోనికి. ఇప్పుడు ఆత్మచేత యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోనికి నడిపించబడ్డారు లేకపోతే కొనిపోబడ్డారు అన్న విషయానికి ఇక్కడ సరిపోతుందండి? మరి దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క సెలవు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను పని చేస్తారా? అది ప్రశ్న. తనంతట తాను పని చెయ్యరండి. ఎందుకంటే దేవుడు వెళ్ళమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చారు క్రీస్తు ప్రభువారిలోనికి. అదే దేవుడు ఆజ్ఞాపిస్తే చేస్తారు, దేవుడు ఆజ్ఞాపించకపోతే చెయ్యరు. ఇది దీనివల్ల తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి తండ్రి నడిపించమంటే అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోనికి నడిపించారు యేసు ప్రభువుని. ఇదంతా తండ్రి అనుమతితోనేనండి జరిగింది. అంతా తండ్రి అనుమతితోనే. తండ్రి అనుమతి లేకుండా ఏది జరగదు. ఇక్కడ మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. గుర్తొచ్చారో లేదో నాకు తెలియదు, గుర్తు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి గుర్తు రావాలి అని అనుకున్నాం కదా మనము ఇలా శోధించబడ్డానికి. యోబు గారు గుర్తొచ్చారండి మీకు? యోబు గారు ఎవరండి? సామాన్యమైన వ్యక్తి అండి. ఆయన ఒక విశ్వాసి, దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని శోధించడానికి అపవాది పరలోకం వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? ఆయన్ని ఏ విధంగా శోధిస్తాడండి? ఆయన దగ్గర పర్మిషన్ లేకుండానే జరుగుతాయా ఇవన్నీ కూడా? ఒక మనిషినే విడిచిపెట్టని అపవాది మరి దేవుని తరఫున వచ్చిన ఆ మహానీయుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి ఓర్వగలడా? ఎలా శోధించాడండి యోబు గారిని అపవాది? తను ఇష్టానుసారంగా సహించలేనటువంటి శ్రమల చేత బాధ పెట్టాడు. మరి ఈ 40 దినములు శోధించబడుచూ ఉండేను అని వ్రాయబడి ఉన్నది కదా లూకాసు వార్తలో. ఈ 40 దినాలు దేవుని యొక్క కుమారుణ్ణి క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా శోధించుంటాడు, ఎంత వేధించుంటాడు, ఎంత బాధ పెట్టుంటాడు. ఆ భారం, ఆ బరువు, ఆ కష్టం, 40 దినాల కష్టం ఇక్కడ రాయబడలేదండి. ఇక్కడ వ్రాయబడలేదు. నేను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించట్లేదు. చూడండి, లూకాసు వార్తలోనే అక్కడ వ్రాయబడి ఉన్నది. 2వ వచనాన్ని చూస్తే, అపవాది చేత శోధించబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తరువాత ఆకలి గొనగా. అవి కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఆకలి